కాకినాడ జిల్లా పారామెడికల్ విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా అధికారుల దృష్టికి తీసుకొచ్చినందుకు వాళ్ళని అభినందిస్తున్నామని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్కి మెయిల్ వచ్చిందని, వాడ్రేవ్ కళ్యాణ్ చక్రవర్తి విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని పారామెడికల్ కోర్సు చేస్తున్న విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చారన్నారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఫిర్యాదు వెనక వచ్చిన వెంటనే దర్యాప్తు చేపట్టామని, కమిటీ ద్వారా ఫిర్యాదు చేసిన విద్యార్థులను విచారించామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అమ్మాయిలు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్టూడెంట్ ఆఫ్ దట్ ఏజ్, సో ఆ ఆస్పెక్ట్ లో మనకు ఒక కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఇమీడియట్లీ ప్రిన్సిపల్ గారు హీ హాజ్ టేకెన్ అన్ యాక్షన్ ఫ్రమ్ హిస్ సైడ్. సో ఎవ్రీ ఇన్స్టిట్యూట్, ఎస్పెషల్లీ ఇలాంటి లార్జ్ ఇన్స్టిట్యూట్స్ లో ఒక విమెన్ హరాస్మెంట్ సంబంధించి, తర్వాత ఇలాంటి విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి ఒక కమిటీ ఉంటుంది. సో లైక్ కలెక్టరేట్ లో మాకు ఎలా ఉంటుందో కమిటీ, అలాగా ఎవ్రీ ఇన్స్టిట్యూట్ లో అలాగా ఒక కమిటీ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ రంగరాయ మెడికల్ కాలేజ్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాంగ్ కమిటీ విచ్ హ్యాస్, అంటే కమిటీలో ఎన్జిఓస్ వైపు నుంచి కూడా, అంటే దెర్ ఇస్ ఐ థింక్ 1 member ఫ్రమ్ ఎన్జిఓ ఆల్సో, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెల్ రిగార్డెడ్ ఇండివిజువల్స్ ఇన్ ద కాలేజ్. కానీ తర్వాత వీ హ్యావ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వైపు నుంచి, తర్వాత ఆఫీస్ సబార్డినేట్, తర్వాత జూనియర్ అసిస్టెంట్స్. సో అలాగా ఆల్ కేటగిరీస్ కవర్ చేస్తూ ఒక కమిటీ ఉంది. దిస్ ఇస్ కాల్డ్ జెండర్ హరాస్మెంట్. ఇలాంటి ఇష్యూస్ చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది.